ఇక్కడ ఒక చిన్న స్టోన్ అయితే కనబడింది. ఎండకి కొంచెం ఉన్న వర్షం యొక్క చినుకులు పడితే ఈ ప్రాంతంలో మనకు కావాల్సినటువంటి స్టోన్ దొరికే ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుంది. చెట్టు నీళ్ళలో ప్రయత్నం చేస్తున్నాను. కెమెరాకి మీకు చూసేదానికి చక్కగా కనపడుతుందా లేదా అని. ఎర్రమట్టిలో దాగిపోయినటువంటి గ్లాస్ ముక్క లాంటి స్టోన్, చక్కటి అరుదైన రాయి. చింతకాయలాగా ఉంది. ఇదేం తేలిగ్గా ఉంది. ఇది చిన్నదైనా చాలా బరువు. సమయం దాదాపు 12 అవుతుంది. అర్థం చేసుకోండి ఎంత వెండలో ఈ వేట అనేది సాగుతుంది అనేది. ఇక్కడ ఉండడానికి ఎలాంటి వసతులు ఉండవు. తాగేదానికి వాటర్ దొరకదు, తినడానికి ఏముండదు. చాలామంది అడుగుతుంటారు కదా, బస చేయడానికి, ఇక్కడ ఉండి నివసించడానికి, స్టే చేయడానికి ఉంటుందా అనే వాళ్ళకి ఈ మాట తెలియజేస్తాను అన్నమాట. ఇక్కడ ఆహారం ఉండదు, వాటర్ ఉండదు, అంగడులు ఉండవు, కొట్లు, ఎలాంటి నిత్య అవసరాలు మనకి ఉపయోగపడే ఏవి కూడా దొరకవు. ఇక్కడనే ఒక స్టోన్ చూశాను. ఈ స్టోన్ చూపించేసరికి ఈ స్టోన్ కనబడలేదు. నేనైతే ఇలాంటి స్టోన్స్ని ఆధారం చేసుకొని
ఎక్కువ శాతం వెతికేదానికి ప్రయత్నం చేస్తుంటాను. మీరు ఎలాంటి ఆనవాళ్ళని గుర్తించి ఆ ప్రాంతంలో వెళ్ళి వెతుకుతారన్నది ఒక చిన్న మెసేజ్ ద్వారా తెలియజేయండి. స్టోన్ లావా యొక్క స్టోన్ అనుకుంటున్నాను, అవునా కాదా అనేది మెసేజ్ చేయండి. మరొకటి ఏంటంటే సూదిముఖరాళ్ళు, ఇలాంటి స్టోన్స్, పలుకురాళ్ళు, ఇలాంటి వాటిని ఎక్కువ గమనించి ఆ ప్రాంతంలో కూడా వెతుకులాట ఎక్కువ చేస్తుంటాను. ఒకవేళ ఇందాక దొరికినటువంటి లావా యొక్క స్టోన్స్ని పగలగొట్టినప్పుడు ఇలాంటి స్టోన్ కనుక ఒకటి దొరికితే ఖచ్చితంగా అది మంచి స్టోన్ అని అనుకుంటున్నాను. మీరైతే ఎలాంటి ప్రాంతాన్ని ఎంచుకొని వెతికేదానికి ఇష్టపడతారో తెలియజేయండి. ఎవరికో ఎప్పుడో దొరికినటువంటి వజ్రాన్ని వీడియో రూపంలో చూపిస్తున్నాను. వజ్రం మాకు ఎలా ఉంటుందో తెలియదు అనుకునే వాళ్ళే చూడండి, ఇలా కూడా ఉంటుంది. ఒక రూపం, ఒక రంగు, ఒక ఆకారం అంటూ స్టోన్కి ఉండదు, ఎలా అయినా ఉంటుంది. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. రంగులైతే అనేకంగా ఉంటాయి. వజ్రం ఖచ్చితంగా పగులుతుంది, పగలదు అనుకొని ఎప్పుడు ఎవరు ప్రయత్నాలు అయితే చేయమాకండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.